नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज करनूल में वाक़े आर्का हॉस्पिटल में रायलसीमा इलाके में पहली बार गैस्ट्रियो बैलून प्लेसमेंट सर्जरी का इनेकाद अमल में लाया गया। इस मौके पर डॉक्टर रितेश रेड्डी ने मीडिया से बातचीत करते हुए कहा कि इस तरीके का ऑपरेशन यानी जो गैस्ट्रिक बैलून प्लेसमेंट सर्जरी होती है ये इलाका रायलसीमा में पहली मर्तबा किया गया है। इस ऑपरेशन में जो है पेशेंट के पेट में बैलून को जो है इंस्टॉल किया जाता है, यानी बैलून रखा जाता है ताकि वेट लूज किया जा सके। इस मौके पर उन्होंने कहा कि जो शख्स 126 किलो का था हरि प्रसाद रेड्डी नामी, उसने जो है सिर्फ 51 किलो का हो गया है। यानी इस प्लेसमेंट के जरिए, ये बैलून प्लेसमेंट सर्जरी के जरिए वेट की जो है काफ़ी कमी हो जाती है, वेट कम हो जाता है। जो भी ज़्यादा वेट रखने वाले अफराद हैं वो इस ऑपरेशन के ज़रिए अपना वेट कम कर सकते हैं। इस तरीके की बात डॉक्टर रितेश रेड्डी ने कही। डॉक्टर रितेश रेड्डी ने कहा कि आर्का हॉस्पिटल इलाका रायलसीमा का पहला हॉस्पिटल है जिसने इस किस्म का ऑपरेशन किया है। अगर आप भी अपना वेट लूज करना चाहते हैं तो आप भी डॉक्टर रितेश रेड्डी से कांटेक्ट कर सकते हैं, जो काफ़ी मशहूर गैस्ट्रोएंट्रोलॉजिस्ट हैं। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। సర్జరీ వద్దు, మాకు ఎటువంటి కోత లేకుండా మేము బరువు తగ్గాలనుకుంటున్నారో వెయిట్ లాస్ కోసం అనేసి ఒక కొత్త ప్రక్రియ, అది ఎండోస్కోపీ ద్వారానే పొట్ట లోపల ఒక బెలూన్ అన్నది ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ బెలూన్ పెట్టడం వల్ల పేషెంట్ ఫస్ట్ ఒక 1 మంత్లోనే ఒక 10 కిలోస్ దాకా వెయిట్ లాస్ అవుతారు. 3 మంత్స్లో ఒక 30 కిలోల దాకా వెయిట్ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎటువంటి సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా, అంటే నోటి ద్వారా ఒక చిన్న కెమెరాను ప్రవేశపెట్టి పొట్ట లోపల మనం బెలూన్ అన్నది పెడతాము. దానివల్ల పేషెంట్ ఎక్కువగా ఆకలి వేయకపోవడము, ఎక్కువగా ఫుడ్ తీసుకోకపోవడము, తన బాడీకి రీషేపింగ్ జరగడం, తనకు ఎటువంటి న్యూట్రిషనల్ అబ్నార్మాలిటీస్ లేకుండా తన బాడీ వెయిట్ తగ్గించడానికి కనిపెట్టిన నూతన ప్రక్రియనే ఈ ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ బెలూన్ అంటాము. ఇది మన రాయలసీమలో ఫస్ట్ టైం ఈ కేసు మన ఆర్కా హాస్పిటల్లో చేయడం అన్నది చాలా చెప్పుకోదగిన విషయం. రాయలసీమలో ఎటువంటి హాస్పిటల్లోనూ ఇది వరకు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్లో ఎక్కడ కూడా ఈ బేరియాట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అన్నది ఇంతవరకు జరగలేదు. ఇది మొదటిసారిగా మా హాస్పిటల్లో చేయడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. పేషెంట్ కూడా వెయిట్ 120 కేజీస్ ప్లస్ ఉన్నారు. తను బేరియాట్రిక్ బెలూన్ని చాలా బాగా టాలరేట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా తను కంఫర్టబుల్గా ఉన్నారు బెలూన్ ప్లేస్మెంట్ చేసిన తర్వాత. సో విత్ ఇన్ నెక్స్ట్ 1 మంత్ టు 2 మంత్స్ మేము వెయిట్ లాస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పేషెంట్కి. దానితో పాటుగా తనకి తగిన మెడికేషన్స్ ప్లస్ డైట్ కౌన్సిలింగ్, డైట్ చార్ట్ అన్నది డైటీషియన్తో మాట్లాడి ఇవన్నీ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. మా హాస్పిటల్ వాళ్ళు చాలా మంచి సహకారం చేశారు ఈ పేషెంట్ కోసం అనేసి. ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్ మరింత చేయాలనుకుంటున్నాం మేము. దాని ద్వారా పేషెంట్ సర్జరీ లేకుండా ఎటువంటి హయ్యర్ సెంటర్స్కి వెళ్లకుండా, హైదరాబాద్ లేదా చెన్నై, బెంగళూరు వెళ్లకుండా మన కర్నూలులోనే ఇలాంటి కేసెస్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇబ్బంది పడతారు. సర్జరీ చేసి పెద్ద కుట్టున్న వాళ్ళకి చీము కారడం, లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఇవన్నీ మనం కామన్గా గమనిస్తూ ఉంటాము. అవన్నీ లేకుండా మనం ఇప్పుడు ఇది నూతన ప్రక్రియ ద్వారా చాలా కంఫర్టబుల్గా పేషెంట్ బెలూన్ వేసుకొని విత్ ఇన్ 1 డే ఆర్ 2 డేస్ డిశ్చార్జ్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం అందరి పేషెంట్స్ని. ఇంకా చాలామంది పేషెంట్స్ కూడా తనను చూసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మాకు కూడా బెలూన్ వేయండి సార్, మాకు కూడా వెయిట్ తగ్గాలన్నది అనేసి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అండ్ అవుట్కమ్స్ చూస్తున్నాం మేము. సో మీ అందరి సపోర్ట్తో, మీడియా సపోర్ట్తో మేము ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఫ్యూచర్. ఈ పేషెంట్కి మనం ఏదైతే బెలూన్ పెడతామో ఇది 365 రోజులు పొట్టలో ఉంటుందండి, 365 డేస్. అందుకే ఆ బెలూన్ పేరు కూడా ఆర్బెరా 365 అండ్ స్పాట్స్ బెలూన్ అంటాం దాన్ని. సో 365 రోజుల తర్వాత ఎండోస్కోపీ ద్వారానే ఆ బెలూన్ని మళ్ళీ బయటికి తీసేస్తాము. ఈ బెలూన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని సైజు పెంచడం, తగ్గించడం 2 జరుగుతుంటాయి. పేషెంట్ నాకు తట్టుకోలేను అంటే సైజు తగ్గించడము, లేదు సార్ నాకు బాగుంది ఇంకా వెయిట్ నేను తగ్గాలనుకుంటున్నాను అంటే ఆ బెలూన్ సైజ్ని పెంచడం. అందుకే దీన్ని అడ్జస్టబుల్ బెలూన్ అంటాము. లోపల ఒక చిన్న వాల్ ద్వారా మేము ఎండోస్కోపీ కెమెరా పంపించి లోపలికి దాని నుంచి మేము డై మొత్తం ఇంజెక్ట్ చేసేసి లోపల బెలూన్ని సైజ్ పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది. పేషెంట్కి ఇప్పుడైతే మేము 500 ml దాకా నింపామండి ఎండోస్కోపీ ద్వారా.
టోటల్ దాని కెపాసిటీ 800 ml. సో 50% కంటే ఎక్కువ పేషెంట్ ఇప్పుడు టాలరేట్ చేస్తున్నారు. ఫస్ట్ 2 రోజుల్లో 50% కంటే ఎక్కువ టాలరేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అది దాన్ని స్లోగా పెంచుదామని మేము ప్లాన్లో ఉన్నాం విత్ ఇన్ 10 days.